ప్రతిపక్ష నాయకుడు ఈరోజు నంద్యాల పట్టణానికి వెళ్ళి బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత చాలా బాధ ఆవేదన కలిగింది ఒక మంత్రిగా నాకు. అపోజిషన్లో ఉండొచ్చు, అధికారంలో ఉండొచ్చు, కానీ ఏ వ్యక్తి అయినా సరే హుందాతనాన్ని కోల్పోకూడదు. గత 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. ఆ రోజు నీ తండ్రి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ చాలా అవహేళన చేసినా సరే, చాలా ఇన్సల్ట్ చేసినా సరే ఎక్కడ కూడా నోరు జారకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడి ప్రజలకి మెప్పించి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి రాష్ట్ర ప్రజానీకానికి నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు మాట్లాడినటువంటి మాటలు చూస్తే పిచ్చెక్కి మాట్లాడినట్టుగా ఉంది, అధికార దాహంతో మాట్లాడినట్టుగా ఉంది. ఈరోజు అసలు మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట అయినా సరే ప్రజాస్వామ్యబద్ధంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి తీరు మాట కానీ ఎక్కడా మాట్లాడినట్టుగా నాకైతే కనిపించలేదు. ఏం మాట్లాడుతున్నావు? నంద్యాలలో బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి తనయుడు మంత్రులందరూ రోడ్డు మీద పడ్డారని మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు అధికారం ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళే అలవాటు లేదు. అధికారం ఉన్నా ఎన్నికలు వచ్చినా ఎన్నికలు లేకపోయినా సరే నిరంతరం ప్రజల మధ్యన ఉన్నటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరుని ఒకసారి నువ్వు గమనించమని చెప్పి నేను కోరుతున్నాను. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని, నువ్వు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏ సమస్య మీదైనా సరే బాధపడేటప్పుడు నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? అసలు నువ్వు ఎక్కడున్నావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత సిగ్గు లేకుండా హైదరాబాదులో నివాసం ఉంటున్నావు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు వస్తున్నావు? ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగేటప్పుడు, ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఈ రాష్ట్రానికి జరిగేటప్పుడు ఆ కార్యక్రమం జరగకుండా విఘాతం కలిగించడానికి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నావు తప్ప ఈ రాష్ట్రానికి మంచి చేయడానికో కష్టాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి మేలు చేయడానికైనా ఒక్కసారైనా నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చావని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు వచ్చిన సందర్భాలు ఏంటి? సిఐఏ సదస్సు జరిగితే ఆ సదస్సును ఆపడానికి వస్తున్నావు. పోలవరం ప్రాజెక్టు కడితే దాన్ని ఆపడానికి వస్తున్నావు. పట్టిసీమ ప్రాజెక్టు కడితే దాన్ని నువ్వు ఆపడానికి వస్తున్నావు తప్ప ఆంధ్రప్రదేశ్కి నువ్వెప్పుడు కూడా మేలు చేయడానికి రావడం లేదు. దీనిని గమనించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల అభివృద్ధి ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడికి అభివృద్ధి గుర్తొచ్చిందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నాను, నంద్యాల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు కానీ నీ కుటుంబానికి కానీ లేదు అని చెప్పి నేను కోరుతున్నాను. నంద్యాల 10 సంవత్సరాలు నీ తండ్రి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉంది. ఆ 10 సంవత్సరాలు ఇప్పుడు నువ్వెవరికైతే పోటీ పెట్టావో ఆయన నంద్యాల పట్టణానికి ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. నువ్వు పోటీ పెట్టిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీ తండ్రి ఆ మంత్రి కలిసి నంద్యాలకు అభివృద్ధి చేసుంటే ఈరోజు మాకు ఈ బాధలు ఎందుకు వస్తాయని చెప్పి నేను అడుగుతున్నాను. 10 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా నేను నంద్యాల పట్టణానికి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాను. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేశారు. ఆ రోజు ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు మంత్రిగా చేశారు. నీ తండ్రి అది చేశాడు ఇది చేశాడని చెప్పారు. నేను చూసిన తర్వాత ఆ పట్టణాన్ని చూసి గత పాలకులు ఇంత నిర్లక్ష్యం చేశారని ఒక బాధ ఆవేదన కలిగింది.
మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయకత్వంలో నంద్యాలను ఒక మోడల్ పట్టణంగా తయారు చేయాలి, నంద్యాలలో సమస్యలు లేనటువంటి పట్టణంగా తయారు చేయాలి, నంద్యాలలో పేదరికం లేనటువంటి ఒక పట్టణంగా తయారు చేయాలని ఒక కంకణబద్ధంగా పనిచేస్తే ఈరోజు నువ్వు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇల్లు గురించి చంద్రబాబు నాయుడు గారు 13,000 ఇల్లు కడుతున్నారు. అందులో లోకేష్ గారు అదనంగా టెండర్లు వేయించి ఏదో డబ్బులు కొట్టేస్తున్నారని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నావు. టెండర్లు ఓపెన్ బిడ్ పిలిచాం, 6 వచ్చారు. నేను అడుగుతున్నాను, మేం పేదల గురించి ఇల్లు కడుతున్నాం. ఆ రోజు నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి, మీ ముగ్గురు కలిసి ఆ రోజు హౌసింగ్ బోర్డు స్థలము పేదలకు ఇల్లు కట్టాలని 50 ఎకరాలు ఉంటే నువ్వు డబ్బు తీసుకొని హిందూ వాళ్ళకి ఆ రోజు కట్టబెట్టావు నంద్యాలలో.